రంగారెడ్డి జిల్లా మీర్పేట మున్సిపాలిటీ సాధారణ సమావేశం మేయర్ దుర్గా దీప్లాల్ చాహున్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. మున్సిపాలిటీలోని వివిధ అభివృద్ధి పనులు, పలు సమస్యల పరిష్కార అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, కమిషనర్ చంద్రశేఖర్, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడి గ్రామంలోని భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి 42వ ఆరాధన ఉత్సవాలు ఈ నెల 18 నుండి 24 వరకు జరగనున్న భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆరాధోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని నెల్లూరు ఆర్టీఓ మలోలా కోరారు. ఈ మేరకు శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమంలో 42వ ఆరాధనోత్సవాలు ఏర్పాట్లపై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ మలోలా మాట్లాడుతూ ఆరాధన బ్రహ్మోత్సవాలకు లక్షలాది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాటు చేయాలని అధికారులను సూచించారు. ఈ సమావేశంలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాలసుబ్రహ్మణ్యం, డిపిఓ సుష్మిత, రవాణా శాఖ అధికారి పూర్ణచంద్రరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇంకా మనకు ఒక మెడికల్ సెంటర్ ఉంది. ఆ మెడికల్ సెంటర్లో అప్పుడంటే ప్రాబ్లం ఆ క్యూ లైన్ ఉన్నటువంటి ఆ క్యూ లైన్ కంప్లీట్గా దాటుతుంది. అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ పాయింట్ తప్ప కలిపి వచ్చిన పేషెంట్స్ కానీ వాళ్ళ అటెండెంట్స్ కూడా వాళ్ళ ఫ్రీ బోర్డింగ్ లాడ్జింగ్ ఫెసిలిటీస్ కూడా ఇస్తుంటే వాళ్ళకి అడ్వైస్ చేయొచ్చు. కంప్లీట్ స్టేషన్ మేజర్గా మేజర్ అయితే ఒక 10 లక్షల మంది పెట్టాం రోజున మనకు సంవత్సరానికి ఫ్రీగా. టాటా ట్రస్ట్లో 5 సంవత్సరాలు పనిచేశాను. ఈక్వల్ ఉన్న పర్సన్స్ కూడా మాకు బ్యారికేడింగ్ ఇండియన్స్ అంతా కూడా బ్యారికేడ్ చేసుకుంటాం. వేరే ఫిలిపిన్స్ కానీ వేరే పర్సన్స్ కానీ ఎంట్రీ కోసం ఓన్ పర్సనల్ వెంకటాచలం ఉన్నటువంటి పొందినటువంటి అది ఆరాధన అంటే స్వామివారి సమాధానం రోజు అనమాట. ఇప్పుడు మన ఎస్పీ గారు కూడా నాకు ఏఎస్ఐ ఇచ్చారు కదా, ఏఎస్ఐ ట్రాన్స్ఫర్